సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 5వ తారీఖు లగాయతు మే 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో శుక్రుడు రవి గ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, వృషభ రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కన్య యందు కేతువు, కుంభరాశి యందు శనేశ్వరుని యొక్క సంచారము, మీనరాశి యందు కుజ బుధ రాహుగ్రహాలు సంచరిస్తూ ఉండగా, చంద్రుడు మీన మేష వృషభ మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతుందో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి 2వ స్థానమందు గురుగ్రహం, అలాగే జన్మ రాశి యందు సంచారం చేస్తూ ఉన్నటువంటి శుక్రగ్రహం, లాభస్థానమందు శనేశ్వరుడు చంద్రుడు వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి జన్మ రాశి యందు ఉన్నటువంటి రవి గ్రహం ఈ వారంతో ఆ జన్మరవి యొక్క దోషం తొలగిపోతుంది కాబట్టి ఆ ప్రభావమే కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నట్టు కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి కాలాతిక్రమ భోజన అన్నారు శాస్త్రమందు, అనగా ఈ వారంలో ప్రత్యేకించి మేషరాశి వారు కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, అలాగే కొంత ప్రయాసలు ఎక్కువగా ఉంటూ ఉండడము, కొంత శరీరం అలసిపోతూ ఉండడము, అలాగే కొంత స్థాన చలనము అనగా దూర ప్రాంత సంచారము, ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తూ ఉండడం లాంటి విషయాల్ని ఈ వారంలో చూడవచ్చును. అంతేకాక కొంత ఖర్చు అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి విషయాలు కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి ప్రగతి గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంత ఆర్థికంగా లాభపడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగం చేస్తూ కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనేటువంటి వారు, ఆదాయ మార్గాల్ని పెంచుకోవాలి అనేటువంటి వారు చేసేటువంటి ప్రతి పని కూడా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అంతేకాక ప్రత్యేకించి ఈ వారంలో మేషరాశి వారికి ఉండేటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం, సంతానానికి సంబంధించినటువంటి పురోగతి ఉండడం, అలాగే మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా ఈ వారం చూడగలుగుతారు. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ వారం చాలా లాభదాయకంగా నడుస్తూ ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టుకోగలిగితే, జన్మ రవి వ్యయ రాహు కుజుల యొక్క దోషాన్ని గనక కొంత దాటగలిగితే ఏకాగ్రత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి చిన్నపాటి సమస్యల్ని సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి కొంత శరీరపు అలసట, అలాగే అనారోగ్యపరమైనటువంటి విషయాల పట్ల స్త్రీలు ప్రత్యేకించి జాగ్రత్త వహించాలి. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 12వ స్థానమందు శుక్ర రవుల యొక్క స్థితిగతులు కొంత ఆర్థికమైనటువంటి ఒడిదుడుకుల్ని కలిగించినప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బంది లేకుండా లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు కానీ, అలాగే కుజగ్రహం కానీ బుధగ్రహం కానీ చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటారు. ప్రత్యేకించి ఈ రాశి వారికి జన్మగురుని యొక్క దోషం అధికంగా ఉన్నది. మొన్ననే మారినటువంటి గురుగ్రహం తాలూకు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాల వల్ల పై అధికారులతోటి కొంత సఖ్యత వాతావరణం అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది. ప్రతి చిన్న విషయానికి కోపం అధికంగా వస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు. అనగా చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగంలో అంత మానసికమైనటువంటి ప్రశాంతత సరిగా లేకపోవడమో, లేదా మీకు నచ్చినటువంటి పనిని మీరు చేయలేకపోవడం లాంటి అంశాలు ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి.
కొన్ని సందర్భాలలో ఇతరుల మెప్పు కోసం మీకు నచ్చనటువంటి పనులైనప్పటికీ చేయవలసి ఉంటుంది. ప్రధానంగా వృషభ రాశి వారు దాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు ఈ వారం సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే తగ్గుముఖం పట్టడం, అలాగే కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం లాంటి అంశాలు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి సంతానానికి సంబంధించినటువంటి పురోగతి ఉంటుంది. అలాగే ఏదైనా ఒక నూతన గృహానికి కానీ, నూతన వాహనం యొక్క కొనుగోలుకి కానీ ఏదైతే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలకి సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలు, ఆర్థిక స్వేచ్ఛ మీకు ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలు గనక చూసినప్పుడు ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉన్నతాధికారులు కొంత మీ పట్ల వ్యతిరేక భావాన్ని కలిగి ఉండడము, లేదా ఇతరులు చెప్పినటువంటి మాటలు పట్టించుకుని మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతూ ఉండడం లాంటి అంశాలు ఈ వారంలో వృషభ రాశి వారికి చూడవచ్చును. అయితే స్థానచలనానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఏది కూడా ఈ రాశి వారిలో కనబడడం లేదు. ప్రత్యేకించి శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి సూచన, అలాగే తీర్థయాత్రలు, దేవాలయ దర్శనాలకి సంబంధించినటువంటి ఖర్చు కొంత అధికంగా కనబడుతూ ఉన్నది. అలాగే వ్యాపారస్తులకి ప్రత్యేకించి ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి లాభదాయకంగా ఉంటుంది. ప్రత్యేకించి వ్యాపార సంస్థల్లో భాగస్వాములుగా ఉన్నటువంటి వారికి కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులకి ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల లాంటి అంశాలలో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి నచ్చినటువంటి విద్యాలయాలలో చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతను కలగజేస్తుంది. వారం మధ్య వరకు కూడా, అనగా వారం ప్రారంభం నుండి మధ్య వరకు కొంత ఆరోగ్యపరమైనటువంటి చికాకులు, మానసిక సంఘర్షణ ఉన్నప్పటికీ మధ్య దగ్గర నుండి వారాంతం వరకు కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులు స్త్రీలలో కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి వ్యయస్థానమందు ఉన్నటువంటి గురుడు కించిత్ ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ లాభస్థానమందు ఉన్నటువంటి రవి కానీ, శుక్రుడు కానీ యోగించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. అలాగే దశమ కేంద్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి రాహుగ్రహం ఈ రాశి వారికి ప్రధానమైనటువంటి బలంగా చెప్పవచ్చును. దాంతోపాటు చంద్రబలాన్ని కూడా కలుపుకుంటే 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి మిథున రాశి వారిలో కొంత ఆత్మస్థైర్యం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభం చేసినప్పుడు ఆ కార్యక్రమం ప్రారంభంలో ఉన్నటువంటి ఉత్సాహము మధ్య వరకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు. అది దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ప్రతి పని మీరే సొంతంగా చేసుకోవలసి రావడము, లేదా ఏదైనా ఒక పనిని కానీ, ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు ఇతరుల యొక్క సహాయ సహకారాల మీద ఆధారపడి ఆ పని చేసినప్పుడు వారి యొక్క సహాయ సహకారాలు ఇప్పుడు లభిస్తూ ఉండవు. దానివల్ల మధ్యలోకి వెళ్ళిన తర్వాత అసలు ఏ పని చేయాలి, మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలా వదిలేయాలా అనేటువంటి సందిగ్ధావస్థలో ఉంటారు. అంతేకాక ఏ పని ప్రారంభించినా సరే అది అంత ముందుకు సాగదు. ఏదో ఒక విఘ్నం వస్తూ ఉంటుంది. తెల్లారితే ఈ పని ప్రారంభం చేద్దాం అనుకుంటారు, కానీ అది వాయిదా పడ్డమో, లేదా అదే సమయానికి ఇంకొక పని రావడమో ఇత్యాది విషయాలు మిథున రాశి వారిని ఎక్కువ కలచివేస్తూ ఉంటాయి. ప్రత్యేకించి ఆత్మనూన్యతా భావము అనేటువంటిది కొంత పెరుగుతూ ఉంటుంది. అనగా దీన్ని ప్రత్యేకించి మానసికమైనటువంటి సంఘర్షణగా చూడొచ్చు. అంటే ఎవరైనా మనల్ని తక్కువగా చూస్తున్నారేమో, లేదా మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మనల్ని గేలి చేస్తారేమో, లేదా మనల్ని ఏమన్నా కొంత వ్యతిరేకమైనటువంటి భావాలతో చూస్తున్నారేమో అనేటువంటి ఒక ఆత్మనూన్యతా భావము అది పెరిగిపోతూ ఉంటుంది. అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇలా కొంత మానసికమైనటువంటి పరిస్థితుల్లో కొంత ఒడిదుడుకులు గోచరిస్తూ ఉన్నాయి. కొంత ఈ వారంలో ఖర్చు అనేటువంటిది కనబడుతూ ఉన్నది. ఖర్చుకు తగ్గట్టుగానే ఆదాయం కూడా సమకూరుతూ ఉంటుంది. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కొంత మనస్పర్ధలు కానీ, లేదా మీరు చెప్పినటువంటి పనులను వారు చేయకపోవడము ఇత్యాది విషయాల్లో కొంత ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. వాటి పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ వారంలో ప్రత్యేకించి
ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ మార్పుకై లేదా ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్కై ఆశిస్తూ ఉండేటువంటి వారికి మంచి శుభవార్తలు రానున్నాయి. ఇక వ్యాపార పరంగా లాభసాటిగా ఈ వారం గోచరిస్తూ ఉన్నది. లాభసాటి వ్యాపారం చేయడానికి, వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగపరంగా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే లాభస్థానమందు గురుగ్రహం యొక్క సంచారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, దశమ కేంద్రంలో ఉన్నటువంటి రవిగ్రహం ఈ రాశి వారికి చాలా శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నది. అయితే చంద్రబలంతో కలుపుకొని కర్కాటక రాశి వారికి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి అష్టమ శనేశ్వరుని యొక్క దోషం అధికంగా ఉండేటువంటి స్థితి ఈ వారంలో కనబడుతూ ఉన్నది. అయితే ఈ గ్రహస్థితి వల్ల ప్రత్యేకించి అనుకోనటువంటి ఖర్చులు వస్తూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులకే ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని ఇస్తుంది. అయితే అదృష్టవశాత్తు గురుగ్రహం యొక్క మార్పు వల్ల లాభస్థానంలో ఉండేటువంటి దేవగురువు అయినటువంటి బృహస్పతి మీ మీద అపారమైనటువంటి కరుణను కురిపించబోతూ ఉన్నారు. ప్రత్యేకించి ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవైనా సరే ఈ సంవత్సరంలో కనుక వస్తే, ప్రత్యేకించి అవి ఈ వారంలో కూడా వస్తే, ఆయన యొక్క అనుగ్రహం వల్ల మీకు సమయానుకూలమైనటువంటి ధనం చేతికి అందుతుంది. అనుకోని విధంగా ఏదైనా ఒక ఫంక్షనో, లేదా అనుకోని విధంగా ఏదైనా పెళ్లి కుదరడమో, లేదా సంతానం కలగడమో, లేదా మరి ఏ ఇతరత్ర కొంత దోషభూయిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడి దానికి ఏదైనా పరిహారాలు చేసుకోవడానికి ఏదైనా దైవ కార్యక్రమాలు, యజ్ఞయాగాది క్రతువులు ఇలాంటివి ఏది ఆచరించవలసి వచ్చినా, అప్పటికప్పుగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఏమొచ్చినా సరే మీకు సమయానుకూలంగా ధనం చేతికి అందుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఏవి కూడా మీ దరికి చేరనివ్వకుండా ఈ గ్రహస్థితి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులే కొంత అధికంగా కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా తండ్రి తరఫు బంధువులతో ఉండేటువంటి సమస్య కొంత అధికంగా ఉంటుంది. వంశపారంపర్య ఆస్తులు కానీ, వ్యాపారాలు కానీ, వీటి మీద కొంత కలహాలు అనేటువంటివి అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. అయితే ప్రత్యేకించి ఈ వారంలో ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఉండవు. ఉద్యోగపరంగా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపార పరంగా కర్కాటక రాశి వారికి గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉన్నది. వ్యాపార లాభానికి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కలిగిస్తూ ఉంటుంది. అంతేకాక ఈ గ్రహస్థితి వల్ల ఉద్యోగ అవకాశాలు స్త్రీలలో మెరుగుపడుతూ ఉన్నాయి. కర్కాటక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శనేశ్వరుని యొక్క అష్టమ స్థాన దోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. శనివారం నాడు శనేశ్వరుడికి తైలాభిషేకము, శివాలయమందు దీపారాధన ఇత్యాది కార్యక్రమాల ద్వారా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశికి అనుకూలించేటువంటి గ్రహాలు ఏవి కూడా ఈ వారం కనబడడం లేదు. ప్రత్యేకించి వారం మధ్య నుండి చంద్రుడు మాత్రం కొంత బలంగా ఉన్నటువంటి గ్రహంగా చెప్పవచ్చును. సప్తమ స్థానమందు శనేశ్వరుడు, అష్టమ స్థానమందు కుజ, రాహు, బుధ గ్రహాలు, భాగ్యస్థానమందు రవి, శుక్రులు, దశమ కేంద్రంలో గురుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రహము కూడా కొంత వ్యతిరేకించేటువంటి స్థానంలోనే ఉన్నది. ఈ సందర్భంలో సింహరాశి వారికి నిర్ణయాత్మకమైనటువంటి శక్తి లోపిస్తూ ఉంటుంది. అనగా ఒకసారి ఒక నిర్ణయం తీసుకుని మరలా దాన్ని వెనక్కి తీసుకుంటూ ఉంటారు, మళ్ళీ దాన్ని ముందుకు తీసుకుంటూ ఉంటారు. అంటే ఒక నిర్ణయం మీద స్టాండ్ అయ్యేటువంటి పరిస్థితులు సింహరాశి వారిలో ఉండవు. దీన్నే వేవరింగ్ మెంటాలిటీ అంటారు. అంటే నిలకడ లేనటువంటి మనస్తత్వం. ఒకసారి ఒకటి కావాలి అనుకుంటారు, ఓ ప్రయాణానికి వెళ్దాం అనుకుంటారు, కానీ మానేస్తారు, కానీ మళ్ళీ వెళ్తే బాగుంటుంది అనుకుంటారు. నిలకడలేనటువంటి మనస్తత్వానికి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి కారణమవుతూ ఉంటుంది. అంతేకాక కొంత అధికమైనటువంటి ఖర్చు, ఎప్పుడూ లేనటువంటి విధంగా కొన్ని సందర్భాల్లో దోబరా ఖర్చు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి
కొంత ప్రేరేపిస్తూ ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితోటి మాట పట్టింపులు అధికంగా వస్తూ ఉండడం, కుటుంబ సభ్యులు మీరు చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా ఉండడం, లేదా వారు చెప్పినటువంటి దానికి మీరు వ్యతిరేకంగా ప్రవర్తన చేస్తూ ఉండడం ఇత్యాది అంశాలన్నీ కూడా ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఇది ఒత్తిడితో కూడి ఉండేటువంటి వాతావరణం. ప్రత్యేకించి అష్టమ స్థానంలో ఎప్పుడైతే కుజరాహువులు కలిసి ఉంటారో ఏదో ఒక ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది, ప్రత్యేకించి అది పెద్దదా చిన్నదా అన్నది పక్కన పెడితే ఏదో ఒక ముళ్ళు దిగడం దగ్గర నుండి తలకాయ పోటు వరకు ఏదో ఒక అనారోగ్య సమస్య కంటిన్యూస్గా ఉంటుంది. అయితే దీనివల్ల ఏమవుతుంది, దినచర్యలో మార్పులు వస్తూ ఉంటాయి. ప్రత్యేకించి సింహరాశి వారు ఏదైనా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళదాం అనుకుంటే అసలు అది ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళనివ్వదు ఈ గ్రహస్థితి. ప్రతిదీ కూడా ఆ టైం దాటిపోతూ ఉంటుంది. ఈ పలానా సమయానికి ఇది చేద్దాం, రోజువారీ టైం టేబుల్ ఎలా పెట్టుకుందాం అని అనుకుంటే అసలు దాని ప్రకారంగా ఈ గ్రహస్థితి ముందుకు వెళ్ళనివ్వదు. ప్రత్యేకించి స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాలు, ఉన్న ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం, ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత అధికంగా శ్రమ పడవలసి రావడం, లేదా ఉద్యోగ వ్యాపారాల్లో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండేటువంటి పరిస్థితులు, కొత్త కుటుంబానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఇత్యాదివన్నీ కూడా సింహరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అయితే దీనివల్ల ఏమవుతుంది ఈ గ్రహస్థితి వల్ల అంటే, ఒకటి మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ, ఖర్చు ఇవి కొంత అధికంగా ఉంటాయి. అయితే ఒక మంచి విషయం ఏంటి అంటే శ్రమకి తగినటువంటి ఫలితం మాత్రం సింహరాశి వారికి వస్తుంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది కాబట్టి ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. సింహరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు ఈ రాశి వారికి శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం, అలాగే భాగ్యస్థానమందు గురుగ్రహం యోగిస్తూ ఉండడం, అలాగే ఈ రాశి వారికి చంద్రబలం ఈ వారం అధికంగా ఉండడం, వెరసి శుక్రుడితోటి కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అష్టమ రవి యొక్క దోషం ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలేవి కూడా ఈ వారం కనబడడం లేదు. అయితే ఒక్క ఎండ దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంటుంది. శరీరం బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉండడం, అనగా శక్తిని కోల్పోతూ ఉండడం, నీరసము, నిస్సత్తువ లాంటివి మాత్రం కొంత అధికంగా వస్తాయి. కాబట్టి ఎండలోకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్క నియమాన్ని గనక పాటించగలిగితే మిగతా అన్ని పద్ధతులు కూడా చాలా బాగున్నాయి. అనగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. ప్రత్యేకించి దైవిక సంబంధమైనటువంటి విషయాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అనుకోకుండా దేవాలయాలను సందర్శిస్తూ ఉండడం, అనుకోని విధంగా కొన్ని పుస్తకాలు చదువుతూ ఉండడం, ఇలా ధార్మికమైనటువంటి వాతావరణం అంతా కూడా వస్తూ ఉంటుంది. అలాగే బుద్ధి ప్రచోదనమవుతూ ఉంటుంది, అనగా ఆలోచన తీరు మారుతూ ఉంటుంది. ఇప్పటివరకు ఒక రకంగా ఆలోచన చేస్తే ఇప్పుడు ఆలోచనలో మార్పులు వస్తూ ఉంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకోవలసి వస్తే సకాలంలో చాలా తొందరగా నిర్ణయం తీసుకుంటారు. ఫలానా నిర్ణయాన్ని అతి తక్కువ సమయంలో తీసుకున్నటువంటి పరిస్థితులు గత 3 నెలలుగా కూడా కన్యారాశి వారికి లేవు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అంతేకాక కుటుంబ సభ్యులు మీకు సానుకూలంగా ఉంటారు. అలాగే మీరు కూడా కుటుంబ సభ్యులకి కొంత సానుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. దీనివల్ల సామరస్యమైనటువంటి ధోరణి కనబడుతూ ఉన్నది. అలాగే జీవిత భాగస్వామితో ఉండేటువంటి పరిస్థితులు చాలా బాగున్నాయి. ప్రత్యేకించి కన్యారాశి వారు మరొక విషయమందు, అనగా చర్మ సంబంధమైనటువంటి సమస్యలు, ఈ విషయమంతా మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఉద్యోగపరంగా కన్యారాశి వారి యొక్క స్థితిగతులు చాలా మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారంలో ప్రత్యేకించి ఏదైనా ట్రాన్స్ఫర్లు కానీ, లేదా మీరు కోరుకున్నట్టు ఉద్యోగం మార్పు లేదా ఉద్యోగంలో ఎదుగుదలని సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కన్యారాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి వాతావరణం, ప్రత్యేకించి ఆరోగ్యాభివృద్ధిని సూచిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది.
కన్యా రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు కుజుడు, షష్ఠ స్థానమందు రాహువు, బుధ గ్రహాలు చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలంతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. ప్రత్యేకించి పంచమ స్థానమందు శనేశ్వరుని యొక్క స్థితిగతులను పరిశీలనం చేస్తే కొంత బద్ధకం అధికంగా ఉండడం, అలాగే నరాలకి సంబంధించినటువంటి ఏదో ఒక సమస్య, అది పెద్దది కాకపోయినప్పటికీ ఏదో చిన్నపాటి సమస్య అయినా సరే ఇబ్బంది పెడుతూ ఉండేటువంటి పరిస్థితులు, అలాగే వెన్నుపాముకి సంబంధించినటువంటి సమస్యలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలా చిన్నపాటి అనారోగ్య సమస్యలే, కానీ దినచర్యలో వాటి వల్ల ఎక్కువ మార్పులు వస్తూ ఉంటాయి. అనగా ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపలేకపోతారు. ఫలానా రోజు ఫలానా సమయానికి ఈ పని చేద్దాం అని సంకల్పం చేసుకున్నటువంటి తులారాశి వారికి ఆ పని ఆ సమయానికి జరగదు. అది వేరే రోజుకి మారిపోవడమో, లేదా పోస్ట్ పోన్ అవ్వడమో, లేదా క్యాన్సిల్ అవ్వడమో, ఇటువంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రయాణాల విషయంలో కూడా అంతే. ఏదైనా ఒక ఊరికి వెళదామని టికెట్ రిజర్వేషన్ చేయించుకుంటే దాన్ని క్యాన్సిల్ చేయడమో, లేదా దాని డేట్ మార్చుకోవడమో, ఇలా ఏదో ఒక రకమైనటువంటి విఘ్నము అనేటువంటిది తులారాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉంటుంది. అయితే షష్ఠ స్థానమందు రాహు, బుధ, కుజ గ్రహాలు మాత్రం ఎప్పటికప్పుడు ఏ చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా, ఎండదెబ్బ తగిలినా, లేదా మరి ముళ్ళు గుచ్చుకున్నా, లేదా ఏ ఇతరత్ర ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడ్డా త్వరితగతిన వాటి నుండి బయటపడడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు. శత్రు బాధల నుండి, రుణ బాధల నుండి, రోగ బాధల నుండి ఈ 3 గ్రహాలు చాలా గొప్పగా ఈ రాశి వారిని కాపాడుతూ ఉంటాయి. అయితే ఈ రాశివారు ప్రత్యేకించి శరీర వ్యాయామానికి సంబంధించి మాత్రం కొంత సమయాన్ని కేటాయించలేకపోతారు. గతంతో పోల్చుకుంటే వ్యాయామానికి మాత్రం సమయం ఉండదు. ఇక ఉద్యోగస్తుల యొక్క పరిస్థితి సానుకూలంగా గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా ఫలితాలు సామరస్యంగానే ఉన్నాయి. వ్యాపార పరంగా అధికమైనటువంటి లాభం ఆర్జించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని ఇస్తుంది. అలాగే కుటుంబంలో ఉండేటువంటి కలహాలు తగ్గుముఖం పట్టడం లాంటి అంశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి తృతీయ స్థానమందు శనేశ్వరుడు అనుకూలిస్తూ ఉండడం, చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉండడం, పంచమ స్థానమందు శుక్రుడు అనుకూలంగా ఉండడం, షష్ఠ స్థానమందు చంద్రుడు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులను గనక మనం బేరేజ్ వేసుకుంటే 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. అయితే ఈ రాశి వారికి అర్ధాష్టమ కుజరాహువుల దోషం మాత్రం ప్రధానమైనటువంటి ఇబ్బందిగా చెప్పవచ్చును. అయినప్పటికీ కూడా ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం వల్ల గత వారంతో పోల్చుకుంటే చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది కాబట్టి, ఆ బలం పెరిగింది కాబట్టి మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. కుటుంబ పరంగా లేదా జీవిత భాగస్వామి పరంగా ఎన్ని రకాలైనటువంటి చికాకుల్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక చోట మనసు కొంత ప్రశాంతతని పొందుతూ ఉంటుంది. అది నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనమో, నచ్చినటువంటి వ్యక్తులతోటి మాట్లాడుతూ ఉండడమో, లేదా నచ్చినటువంటి ప్రదేశాలని సందర్శిస్తూ ఉండడం, నచ్చిన భోజనం చేస్తూ ఉండడం ఇత్యాది విషయాలు ఏమైనా సరే అయి ఉండొచ్చు. మానసిక ప్రశాంతత అనేటువంటిది పొందగలుగుతారు. దీనివల్ల కష్టపడినప్పటికీ పోనీలే మనకి ఇలా జరిగింది అనేటువంటి ధోరణి కనబడుతూ ఉంటుంది. అయితే ఎల్లప్పుడూ కూడా కుటుంబానికి కొంత దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ కుటుంబానికి దూరంగా వెళ్ళి పనిచేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆ ఒక్క విషయంలో మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది. అయితే ఆ ఇబ్బంది వల్లే నిద్రా సౌఖ్యము, భోజన సౌఖ్యము అనేటువంటివి తక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఎక్కడ ఇంటి భోజనం దొరకకపోవడం, బయట హోటల్స్లో తింటూ ఉండడం, హోటల్స్లో పడుకుంటూ ఉండడం లాంటి విషయాలు ఈ రాశి వారిలో ఎక్కువగా చూడవచ్చును. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి బద్ధకం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఈ వారంలో బద్ధకాన్ని గనక వదిలి మీరు శ్రమ చేయగలిగితే
ఖచ్చితమైనగా మంచి ఫలితాలని పొందగలుగుతారు. ఉద్యోగపరంగా ధనురాశి వారి యొక్క స్థితిగతులు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా చికాకులేవి కూడా కనబడడం లేదు. స్వయంకృత అపరాధాలు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. అనగా మీకు మీరుగా చేసుకునేటువంటి ఏవైతే పనులు ఉంటాయో వాటి వల్ల ఇబ్బంది తప్పితే గ్రహస్థితి వల్ల ఏమీ కాదు. అలాగే వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తూ ఉద్యోగ వ్యాపారాలలో ఎదిగేటువంటి విధంగా ఈ గ్రహస్థితి సహకారాన్ని అందిస్తూ ఉంటుంది. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, సర్పసూక్తంతో అభిషేకం లాంటివి మంచి ఫలితాలని ఇస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి గురుబలం ఉండడం, తృతీయ స్థానమందు కుజుడు అనుకూలిస్తూ ఉండడం, చతుర్థ స్థానమందు శుక్రుడు, అలాగే ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉండడం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాలలో చాలా ఎదుగుదల గోచరిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి రుణబాధలు తగ్గుముఖం పట్టడం, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం. గతంలో ఏ నిర్ణయం తీసుకోవడం వల్ల మీరు ఇబ్బంది పడ్డారో అదే నిర్ణయాన్ని తిరిగి ఇప్పుడు గ్రహస్థితిలో మరలా తీసుకుంటూ ఉండడం, ఆ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తూ గతంలో ఉన్నటువంటి అనుభవాలు, అలాగే గతంలో ఉన్నటువంటి ఆ అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి సత్ఫలితాలని, గతంలో చేసిన తప్పుల్ని చేయకుండా ముందుకు వెళుతూ ఉంటారు. దానివల్ల మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే బుద్ధి ప్రచోదనం అవుతూ ఉంటుంది. ప్రత్యేకించి తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా తొందరగా తీసుకుంటూ ఉంటారు. అనగా గతంలో చాలా ఆలోచించి ఏదైతే నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉండేవి ఇప్పుడు చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, వాటిని ఆచరణలో కూడా తొందరగా పెడుతూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా మకర రాశి వారిలో చూడొచ్చు. కష్టపడేటువంటి స్వభావం పెరుగుతూ ఉంటుంది. గతంలో చేసినటువంటి తప్పుల నుండి చాలా వరకు నేర్చుకుంటారు. మరీ ముఖ్యంగా ఎదుటి వారిని తక్కువగా చూసేటువంటి ఆ మనస్తత్వం మార్పు చెందుతూ ఉంటుంది. ఇలా ఈ రకంగా బుద్ధి అనేటువంటిది పరిణతి చెందుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి చాలా చక్కగా ఉంటుంది. ఆర్థిక ఎదుగుదల, ఆదాయ మార్గాలు పెంచుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉండేటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా ఏదైతే గతంలో ఉద్యోగం పోతుందేమో అనేటువంటి భయం దగ్గర నుండి ఇవాళ ఉద్యోగంలో ఏదైనా ఒక ప్రమోషను, ఇంక్రిమెంట్ వచ్చేటువంటి స్థితి వరకు ఈ గ్రహస్థితి మిమ్మల్ని తీసుకువెళుతుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పించినప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదల అనేటువంటిది గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ శని యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. అయితే కుటుంబ స్థానమందు అనగా 2వ స్థానమందు రాహు, బుధుడు ఈ 2 గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు. తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉన్నటువంటి కారణం చేత కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ వారంలో ప్రత్యేకించి బద్ధకం అనేటువంటిది కొంత ఎక్కువగా ఉంటుంది. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి ఇష్టపడినప్పటికీ సమయం దానికి అనుకూలించదు. ప్రత్యేకించి ఏదైనా పలానా రోజు ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే అది దాన్ని వాయిదా వేసుకోవడమో లేదా దానిలో ఏదైనా చిన్నపాటి మార్పులు జరగడమో లేదా విఘ్నాలు రావడమో ఇటువంటివి కొంత ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే కొంత బద్ధకం అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల మీకు మీరుగానే ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రతి విషయానికి ఇతరుల మీద ఆధారపడి ఉండడం వల్ల సమయం వచ్చేసరికి ఆ ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకు ఉపయోగపడకుండా వారి పనులకు వెళ్ళిపోతూ ఉండడం, దానివల్ల మీరే పూర్తి స్థాయిలో శ్రమ పడవలసి రావడం, దానివల్ల మీరు తలపెట్టినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా కాకుండా ఏదో ఒక మాదిరిగా ముందుకు సాగుతూ ఉండడం, ఇలా కొంత
ఆ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది జీవితంలో ఉండదు. కాబట్టి ఎవరిని నమ్ముకోకుండా ముందుకు సాగితే కుంభరాశి వారు ఈ వారంలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి కొంత ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. 2వ స్థానమందు బుధుడు, 2వ స్థానమందు రాహువు కొంత భూ సంబంధమైనటువంటి లావాదేవీల్లో ముందుకు సాగనిస్తూ ఉంటారు. అలాగే వ్యాపార లాభానికి, ఉద్యోగంలో అభివృద్ధికి కూడా ఈ గ్రహస్థితి సానుకూలంగానే గోచరిస్తూ ఉంటుంది. అలాగే 3వ స్థానమందు రవిగ్రహం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తూ ఉంటుంది. అయితే ఈ వారంలో ప్రత్యేకించి కుంభరాశి వారు ఎండదెబ్బ వల్ల కొంత ఇబ్బంది పడకుండా చూసుకుంటూ ఉండాలి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా, స్కిన్ అంటే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు రాకుండా కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రెండిట్లోనూ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏమి ఉండదు. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతని కలగజేస్తుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యము కూడా దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము పొగ రంగు అనగా గ్రే కలర్. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ఏలినాటి శని దోషము, జన్మరాశి యందు రాహువు, కుజుడు, బుధుడు ఉన్నటువంటి దోషము, అలాగే గురుబలం తగ్గడం, ఇటువంటి విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉంటే ఈ రాశి వారికి 2వ స్థానమందు శుక్రుడు అనుకూలించేటువంటి గ్రహంగా ఉన్నారు. అలాగే చంద్రబలం కొంత అధికంగా ఉన్నది. అయితే ఇటువంటి గ్రహస్థితిలో శుక్రచంద్రులు మాత్రమే అనుకూలంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కొంత వ్యసనాలకి ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు, జోదంలోనూ వ్యసనాల్లోనూ ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం, ఎవరినైనా నమ్మి ధనం ఇచ్చి లేదా ఏదైనా షూరిటీగా ఉండడం వల్ల మోసపోతూ ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువగా జరిగేటువంటి కాలంగా ఈ కాలాన్ని చెప్పవచ్చు. అందుకనే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరీ ముఖ్యంగా ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు లేదా ఎవరికైనా ఒక ఇన్సూరెన్స్, ఒక షూరిటీ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని నమ్మి డబ్బు ఇచ్చేటువంటి పరిస్థితులు అసలు పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ప్రత్యేకించి ఏదైనా కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉన్నప్పుడు లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టవలసి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో దానిలో పెట్టుబడులు పెట్టకుండా, డబ్బులు ఇవ్వకుండా సగం వరకు డబ్బు ఇచ్చి ఆపుతూ ఉండడం లేదా అవసరం మేరకు మాత్రమే మీ ఇన్వాల్వ్మెంట్ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల అనగా ఇప్పుడున్నటువంటి వాతావరణం వల్ల హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప శిరోవ్యధ అనగా తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమము కూడా ఏదో ఒక తలకాయ పూటగా మారుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఏదైనా ఒక పని మీద మీరు వెళ్ళినప్పుడు గతంలో చేసినటువంటి పనుల తాలూకు ఇబ్బందికరమైనటువంటి విషయాలు అవి పదే పదే గుర్తుకు వస్తూ ఉండడం, లేదా ఏదైనా ఒకళ్ళతో మాట పట్టింపు వచ్చిందనుకోండి, గతంలో ఉన్నటువంటి విషయాలను అవి తవ్వి తీసుకురావడం, లేదా ఏదైనా ఉద్యోగ విషయంలోనో వ్యాపార విషయంలోనో ఎవరైనా మీకు సహాయం చేద్దాం అనుకుంటే వేరే ఎవరి జీవితాల్లోనూ జరిగినటువంటి సంఘటనల ఆధారంగా ఆ సహాయం మీకు రాకపోవడం లాంటి అంశాలన్నీ కూడా ఇలా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల అటు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, మానసికమైనటువంటి ఇబ్బందులు, అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలను కనుక పరిశీలన చేసినప్పుడు అవి మాత్రం సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఏదైనా ఒత్తిడి ఉన్నా దాన్ని అధిగమించగలుగుతారు. వ్యాపారపరంగా ఉండేటువంటి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా కొంత సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నది. కొంత జాగ్రత్తగా ఉండవలను. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ఆరోగ్యపరమైనటువంటి చికాకులకి, అలాగే కొంత అధికమైనటువంటి ధన ఖర్చుకి కూడా అవకాశాన్ని కల్పిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి వ్యాయామాన్ని చేస్తూ శరీరం బరువు పెరగకుండా, అలాగే ఎండ దెబ్బ తగలకుండా, స్కిన్ అనగా చర్మ సంబంధమైనటువంటి సమస్యలు రాకుండా ఈ వారంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మీనరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు.